49 మంది ఖైదీలు 18 నెలలు కష్టపడి 1990లో హై సెక్యూరిటీ జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. వాళ్ళ టాలెంట్ అంతా అక్కడి నుంచి బయటపడడానికే ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి వేసిన ఆ ప్లాన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మూవీ మొత్తం ఆ సస్పెన్స్ తో ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. చివరికి వాళ్ళు బయటపడ్డారో లేదో చూద్దాం. చల్లటి కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేయండి. 1990లో చిలీలో మిలిటరీ పాలనను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ గవర్నమెంట్కి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని శాంటియాగో జైల్లో వేసేవాళ్ళు. పోలీసులు వాళ్ళని ఉగ్రవాదులని చెప్పి సెల్లో వేసి భయంకరంగా కొట్టేవాళ్ళు. ఈ జైలుకి వెళ్తే ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ జైలుకి ఇన్ఛార్జ్ జనరల్ ఆండ్రాడే. ఇతను చాలా చాలా క్రూరమైన వ్యక్తి. ఖైదీల మీద కొంచెం కూడా జాలి లేకుండా శిక్షించాలని చూస్తాడు. ఇన్స్పెక్టర్ బ్రాగ్లియో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి అక్కడ నియమాలు, వాళ్ళకి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైతాయో చెప్తాడు. జైల్లో ఖైదీల మీద ఎప్పుడూ నిఘా ఉంటుందని, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మరణశిక్ష వేస్తామని చెప్తాడు. అయితే ఇక్కడే లియోన్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఇంకో 5గురితో కలిసి ఒక గ్రూప్ను ఏర్పాటు చేస్తాడు. వీళ్ళంతా కలిసి ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఆ రోజు వాళ్ళు ఏ సెల్లో ఉండాలో చూసుకుని అదే రోజు వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. లియోన్ వెంటనే 2వ ఫ్లోర్కి వెళ్ళి 50వ నెంబర్ తీసుకోవాలని ట్రై చేస్తాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈ సెల్ కింద ఉన్న మరో సెల్కి ఇది కనెక్ట్ అవుతుంది. అక్కడే టన్నల్ మొదలయ్యే ప్రదేశం ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి 50వ సెల్లో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉంటాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో లియోన్ 51వ సెల్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే సెల్ నెంబర్ మారినా కూడా వాళ్ళ పనులు మాత్రం ఆగవు. తర్వాత మెల్లిగా ఖైదీలు అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు. కొందరు వంట చేస్తూ ఉంటారు, కొందరు కొత్త కొత్త పనులు నేర్చుకుంటూ ఉంటారు, మరికొందరు పాటలు పాడుతూ టైంపాస్ కూడా చేస్తుంటారు. తర్వాత బ్రేక్ టైంలో లియోన్, రఫేల్, జర్మైన్ కలిసి వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ లియోన్ ఒక ఆర్కిటెక్ట్. టన్నల్ స్కెచ్ అంతా అతనే డిజైన్ చేస్తాడు. ఇక్కడ జైలు గోడ దాటి కొంత దూరంలో మపోచో నది ఉంటుంది. తర్వాత వాళ్ళు టన్నల్ పొడవుని అడుగులతో లెక్కిస్తారు. ప్రతి 2 అడుగులకి 5 ఫీట్లు లెక్క పెడితే టన్నల్ దాదాపు 70 మీటర్లు ఉంటుంది. ఇంత పొడవైన టన్నల్ని తవ్వడానికి 60 టన్నులు మట్టి తీయాలి. కానీ ఆ మట్టిని గార్డులకు కనిపించకుండా ఎక్కడ దాచాలి? ఇదే వాళ్ళకి అతి పెద్ద సమస్య అయిపోతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పక్కనే ఉన్న ఖైదీ ఫాలో అనే వ్యక్తి వాళ్ళని గమనిస్తాడు. రఫేల్ దగ్గరకు వచ్చి, మీరు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, నన్ను కూడా మీ టీంలో చేర్చుకోమని అంటాడు. సో వాళ్ళకు కూడా హెల్పర్స్ అవసరం కాబట్టి అతన్ని నమ్మి గ్రూప్లో చేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ సెల్లోకి వెళ్తారు. ఇదే టన్నల్ మొదలయ్యే ప్రదేశం. వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని గోడకి రంధ్రం పెట్టాలి. ఆ రంధ్రం నుంచి వచ్చే మట్టితో ఒక ప్రొటెక్షన్ని తయారు చేసుకోవాలి. అది వాళ్ళు పని చేయని టైంలో హోల్ని కప్పిపుచ్చడానికి ఉపయోగిస్తారు. తర్వాత లియోన్ ఆ మట్టిని దాచడానికి సరైన ప్లేస్ వెతుకుతాడు. అదొక గిటారిస్ట్ గమనించి స్క్రూ డ్రైవర్ అతనికి ఇస్తాడు. తర్వాత లియోన్ దాంతో పైకప్పులు ఒక స్క్వైర్ హోల్ తయారు చేయడానికి ట్రై చేస్తాడు. అయితే అలా చేసేటప్పుడు శబ్దం ఎక్కువ రాకుండా చూసుకోవాలి. దానికోసం గిటారిస్టు బయట పాటలు పాడుతూ శబ్దం ఎవరికి వినిపించకుండా చూస్తాడు. అలా చాలాసేపు ప్రయత్నించిన తర్వాత చివరికి ఒక 2 సిమెంట్ ప్లేట్లు ఊడి కింద పడతాయి. లియోన్ వెంటనే వాళ్ళ టీంను పిలిచి గుడ్లు, నిమ్మరసం తెమ్మంటాడు. వాటితో ఒక మిశ్రమం చేసి రంధ్రాన్ని మూసేయాలని చూస్తాడు. తర్వాత వాళ్ళ టీము ఎవరు ఏ పని చేయాలో డిసైడ్ చేసుకొని ఫాస్ట్గా ముందుకు సాగుతారు. ఈ టైంలో గిటారిస్టు ఒక డిఫరెంట్ పాట పాడతాడు. అది వాళ్ళకి సిగ్నల్ లాంటిది. గార్డులు వస్తున్నారని చెప్పడానికి పాడే పాట అది. తర్వాత లియో వెంటనే హోల్ చెక్ చేసి అక్కడ ఇంకా ఎంత మట్టి దాచొచ్చో ఫిక్స్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక ఇటుక లాంటిది తయారు చేసి దాన్ని ఒక అమ్మాయి పోస్టర్తో కప్పేస్తాడు. అయితే దాన్ని గార్డులు వచ్చి చూసేస్తారు. కానీ ఆ పోస్టర్లను పెద్దగా పట్టించుకోరు. ఒక గార్డు ఒక పోస్టర్ని తీయాలని చూస్తాడు. కానీ ఆ అమ్మాయి చాలా మంచి బట్టలు వేసుకుంది కాబట్టి వదిలేస్తాడు. తర్వాత ఇప్పటికే 34 రోజులు పూర్తయిపోయి ఉంటుంది. ఈరోజు వాళ్ళకి విజిటింగ్ డే, అంటే ఖైదీలు వాళ్ళ ఫ్యామిలీలను కలవచ్చు. రఫేల్ అనే వ్యక్తి తన భార్యను కలుస్తాడు. కానీ ఆమె పిల్లల్ని తీసుకురాలేదని ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. తర్వాత ఈ మీటింగ్ తర్వాత టీం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న ఇటుక తయారు చేయాలని డిసైడ్ అవుతారు. అయితే ఇక్కడ ఎన్ని చేసినా కూడా బయట వాళ్ళకి డౌటే రాకూడదు. తర్వాత వాళ్ళు చేసిన గట్టి చెక్క పెట్టెలు సిమెంట్ పోసి బ్లాక్ తయారు చేస్తారు. అంటే ఇటుక లాంటిది తయారు చేస్తారు. అదే రోజున వాళ్ళు హోల్ ఇంకా పెద్దదిగా చేయడానికి గోడను కొట్టడం స్టార్ట్ చేస్తారు. సెల్లు మొత్తం సిమెంట్ దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. అదే టైంలో ఒక గార్డు విజిటింగ్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడున్న దుమ్ము మొత్తం శుభ్రం చేసి నార్మల్గా కనిపించేలా చేస్తారు. అదృష్టవశాత్తు గార్డు లోపలికి చూసి ఏం అనుమానించకుండా వెళ్ళిపోతాడు. తర్వాత శబ్దం బయటికి వినిపించకుండా ఉండడానికి లియో రేడియోని ఆన్ చేసి సౌండ్ ఎక్కువగా పెట్టి మళ్ళీ గోడను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. హోల్ పెద్దదైపోయిన తర్వాత వాళ్ళు ఆ ఇటుకను అమర్చి దాన్ని ఫిట్ చేస్తారు. మిగిలిన మట్టిని ఒక సంచిలో కట్టి 51వ సెల్లు పైకప్పులో దాచేస్తారు. అలా కొన్ని రోజులు ఇదే విధంగా సాగుతూ ఉంటుంది. గిటారిస్ట్ ఏమో సెల్లు బయట ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు వెళ్తున్నారో చెక్ చేస్తూ ఉంటాడు. మరో 4 టన్నల
టన్నల్ తవ్వడం స్టార్ట్ చేస్తారు. మట్టిని ప్రతిరోజు వేరు సంచుల్లో వేసి పై అంతస్తుకు తీసుకెళ్లి దాచిపెడుతూ ఉంటారు. అదేవిధంగా డౌట్ రాకుండా పక్క ఖైదీలతో కలిసి అనుమానం రాకుండా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక తెలివైన ఖైదీని చూపిస్తారు. అతని పేరు ఆస్కార్. అతను వీళ్ళ రొటీన్లో ఏదో తేడా ఉందని గమనిస్తాడు. తర్వాత 77వ రోజు లియోన్ టన్నల్ పొడవుని కొలుస్తాడు. అది కొలిచిన తర్వాత కొంచెం డిసప్పాయింట్లో ఉంటాడు. వాళ్ళు ఈ వేగంతో తవ్వితే వాళ్ళు మరికొన్ని సంవత్సరాలు త్రవాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదకరం. సో వాళ్ళకి పని చేయడానికి జనాలు ఇంకా కావాలని లియోన్ అనుకుంటాడు. తర్వాత అదే రోజు జర్మన్ పై అంతస్తుకు మట్టి తీసుకెళ్తూ ఉండగా ఒక గార్డు తన సంచిని చూపించమంటాడు. జర్మన్ చాలా టెన్షన్ పడిపోతాడు. కానీ అతను ధైర్యంగా బయటపడతాడు. అతను ఆ బ్యాగ్ పైన కొన్ని వస్తువులు వేసి మట్టిని కింద దాచిపెట్టి ఉంటాడు. తర్వాత గార్డ్ అతన్ని ఆఫీస్కి పిలిపించి అసలు అనుమానించకుండా కొన్ని పుస్తకాలు అమ్మి పెట్టమని తన పర్సనల్ విషయాలు చెప్తాడు. తర్వాత ఇలా పనులు సాగుతూ టన్నల్ తరుగుతూ ఉండగా రేడియోలో షాకింగ్ న్యూస్ వస్తుంది. చిలీలో ప్రజలు అక్కడున్న ప్రభుత్వాన్ని పడేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అని ఆ రేడియోలో వినిపిస్తుంది. అయితే ఇది వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వం మార్చడం మంచి విషయం కాదనుకుంటారు. అందుకే ఆ న్యూస్ విన్న వెంటనే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా పనిచేయాలనుకుంటారు. తర్వాత 86వ రోజు మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలను లియోన్ కలుస్తాడు. టన్నల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తారు. వాళ్ళు వెంటనే హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. రాత్రిపూట పనిచేయడం ప్రమాదకరం కాబట్టి రోజుకు ఒక పూట చొప్పున ప్రతి వ్యక్తికి 2 గంటల షిఫ్ట్ కేటాయిస్తారు. షిఫ్ట్ అయిపోయిన వెంటనే చేతులు శరీరాన్ని శుభ్రం చేసుకుని ఎవరికి అనుమానం రాకుండా చూసుకోవాలి. గార్డులు వేరే ఖైదీలు వీళ్ళని అనుమానించకుండా ఉండడానికి వీళ్ళు అందరితో కలిసిపోవడం, టీవీ చూడడం, ఫ్రీ టైంలో ఆటలాడడం వంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ టన్నల్ పని వేగంగా ముందుకు సాగుతుంది. కానీ ఒక ఫుట్బాల్ మ్యాచ్ టైంలో ఆస్కార్ రఫేల్తో మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు, నేను కూడా మీ టీంలో చేరాలంటాడు. కానీ రూమర్స్ ప్రకారం అతను తన వాళ్ళని మోసం చేసి జైలు కూర్చుంటాడు. సో అతన్ని నమ్మడం కుదరదు. అయినా కూడా లియోన్ అతనికి అవకాశం ఇచ్చి తన గ్రూప్లో చేర్చుకుంటాడు. తర్వాత జర్మైన్ రఫేల్తో ఎంత పర్ఫెక్ట్ టన్నల్ తవ్వినా కూడా బయట వాళ్ళు హెల్ప్ లేకుండా తప్పించుకోలేరు అంటాడు. అయితే పార్టీకి చెందిన కొంతమంది నిరసనకారులు ఇంకా బయట ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపితే వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు. తర్వాత 182వ రోజున రఫేల్ భార్య తనని చూడడానికి వస్తుంది. సో రఫేల్ తన ప్లాన్ చెప్పి పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆమెతో చెప్తాడు. ఆమె కూడా దీని గురించి బాగా ఆలోచిస్తుంది. తర్వాత 205వ రోజు టన్నల్ పనులు జరుగుతూ ఉంటాయి. గిటారిస్ట్ టన్నల్లో పనిచేస్తుంటాడు. సడన్గా మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా రైడ్కి వస్తుంది. లియోన్ వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. కానీ గిటారిస్ట్ను బయటికి తీసుకురావడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. కొందరు అతనికి హెల్ప్ చేస్తూ ఉంటే మరికొందరు పోలీసులను ఆపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. రాఫెల్ పోలీసులతో గొడవపడి వాళ్ళ దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదే టైంలో గిటారిస్ట్ బయటకు వచ్చి టన్నల్ ఓపెనింగ్ని మూసేస్తాడు. తలుపు తెరిచేసరికి పోలీసులు ఖైదీలను నాకౌట్ చేస్తుంటారు. కమాండర్ ఆండ్రాడే వాళ్ళని బట్టలు లేకుండా ఎండలో ఉంచమని చెప్తాడు. అంటే నేకెడ్ ట్యాన్ శిక్ష. అయితే అది పెద్దగా బాధ కలిగించదు. తర్వాత రఫేల్ భార్య పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. కానీ పార్టీ వాళ్ళు మాకెన్నో సమస్యలు ఉన్నాయి, హెల్ప్ చేయడానికి కుదరదు అంటారు. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గకుండా ఇంకో ప్లాన్ చేస్తుంది. లియోన్ తండ్రిని, జర్మన్ భార్యను, రఫేల్ ఓల్డ్ ఫ్రెండ్ని కలిసి ప్లాన్ మొత్తం వివరిస్తుంది. వీళ్ళంతా కలిసి ఖైదీలకు కావాల్సిన హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత 399వ రోజు ఒక వ్యక్తి టన్నల్లో పనిచేస్తూ హఠాత్తుగా స్పృహ కోల్పోతాడు. లక్కీగా అతని ఫ్రెండ్ వెంటనే బయటికి లాగేస్తాడు. వాళ్ళకి టన్నల్ లోపల ఆక్సిజన్ తక్కువగా ఉందని అర్థమైపోతుంది. దీన్ని సాల్వ్ చేయడానికి కార్పెంటర్ను టీంలోకి చేర్చుకుంటారు. అతను గాలి కోసం ఒక ట్యూబ్, ఫ్యాన్ లాంటి స్ట్రక్చర్ తయారు చేస్తాడు. తర్వాత ఇప్పుడు మరో క్యారెక్టర్ బిగోట్ ఎంట్రీ ఇస్తాడు. కమాండర్ అతనికి సిగరెట్లు ఇచ్చి ప్రతి ఖైదీ ఏం చేస్తున్నాడో చెప్పాలి అంటాడు. అదే రోజు రఫేలు టన్నల్ జైలు బోర్డును క్రాస్ చేసిందని తెలుసుకుంటాడు. ఒక చిన్న హోల్ చేసి బయటికి గులాబీ కలర్ లిక్విడ్ పోస్తాడు. అది బయట ఉన్న అతని ఫ్రెండ్ గమనిస్తాడు. తర్వాత రోజు విజిటర్ డే వస్తుంది. లియోన్ తండ్రి రఫేల్ను కలవడానికి వస్తాడు. టన్నల్ ఎండింగ్ పొజిషన్కు ఇంకా 40 మీటర్లు ఉందని చెప్తాడు. తర్వాత 558వ రోజు ఊహించిన విధంగా ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. లియోన్ వెంటనే టన్నల్లో ఉన్న వాళ్ళని రక్షించేందుకు పరిగెడతాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగదు. టన్నల్ కూడా కూలిపోకుండా నార్మల్గానే ఉంటుంది. తర్వాత లియోన్ తన ఫ్రెండ్ వీల్ చైర్ ఖైదీకి ప్లాన్ చెప్తాడు. కానీ అతను నాకు జీవితం మీద ఆశ లేదు, నేనేం చేయలేనని తిరస్కరిస్తాడు. ఇప్పుడు ప్లాను చివరి దశకు వస్తుంది. ఖైదీలందరూ టీవీ రూమ్లో ఉంటారు. షో ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉంటారు. ఎవరికి కూడా అనుమానం రాదు. లియో టన్నల్ ఎండ్లో చెక్ చేస్తాడు.
మొత్తం 50 మంది ఉంటారు. అందరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో లైన్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడే బిగోట్ ఖైదీల లెక్క సరిగ్గా లేదని కనిపెట్టి బయటకొచ్చి చూడాలనుకుంటాడు. అయితే వీల్‌చైర్ అతను అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బిగోట్ అతన్ని సింపుల్‌గా తోసేస్తాడు. సెల్‌లోకి వెళ్ళేసరికి అందరూ టన్నెల్‌లో ఎంటర్ అయిపోతారు. కానీ ఆస్కార్ ఒక్కడే మిగిలిపోతాడు. బిగోట్ పోలీసులకు చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆస్కార్ అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. ఆస్కార్ స్క్రూ డ్రైవర్‌తో అతన్ని పొడి చేస్తాడు. అయినా కూడా బిగోట్ అతన్ని సింపుల్‌గా తన్నేస్తాడు. సో అతను గాయపడడం వల్ల టన్నెల్‌లో ప్రవేశించలేకపోతాడు. అయితే మిగిలిన 49 మంది టన్నెల్‌లో నుంచి బయటకు వచ్చే టైం ఎదురు చూస్తూ ఉంటారు. రఫేల్ ఫ్రెండ్ ఎండింగ్ ఓపెన్ చేసి వాళ్ళని ఒక్కొక్కరిగా బయటికి తీస్తాడు. ఇక్కడ రఫేల్ భార్య ముందే వాళ్ళ కోసం డ్రెస్సులు సిద్ధం చేసి ఉంటుంది. వాళ్ళు డ్రెస్సులు వేసుకుని నది దగ్గర దాక్కుంటారు. ఒక బస్సు వాళ్ళని తీసుకెళ్లడానికి వస్తుంది. అందరూ కూడా ఎక్కుతారు. కానీ జర్మన్ ఆస్కార్ కోసం వెతుకుతూ ఉంటాడు. తర్వాత జైల్లోని మిగిలిన ఖైదీలు కూడా టన్నెల్లోకి ఎంటర్ అవుతారు. అయితే పోలీసులు వాళ్ళని గుర్తించి వెనక్కి లాగేస్తారు. పోలీస్ సైరన్ మోగడంతో బస్సు ముందుకు కదులుతుంది. కొందరు తప్పించుకోగలిగినప్పటికీ చాలా మంది పోలీసులకు దొరికిపోతారు. ఆస్కార్ మాత్రం జైల్లోనే ఉండిపోతాడు. బాధతో ఏడుస్తూ నా అదృష్టం సరిగా లేదనుకుంటాడు. కమాండర్కి ఈ న్యూస్ విని చాలా కోపం వస్తుంది. తర్వాత బస్సులో తప్పించుకున్న ఖైదీలందరికీ డబ్బు, ఫేక్ ఐడీలు ఇస్తారు. తర్వాత వీళ్ళని మూడు గ్రూపులుగా విడదీసి వేరే వేరే సిటీల్లోకి దించేస్తారు. లాస్ట్లో లియోన్ రఫేల్కి వీడ్కోలు చెప్పి తన కొత్త జీవితం మొదలు పెట్టడానికి బయలుదేరతాడు. ఇలా 49 మంది ఖైదీలు 18 నెలలు తవ్విన టన్నెల్ ద్వారా 1990లో హై సెక్యూరిటీ జైలుని దాటి పారిపోతారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.